కలిగిన దేవా, సర్వలోకనాథుడా, నీ పరిశుద్ధమైన పాల స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నా ప్రభువా ఉదయకాలం నుండి మా ప్రభువా నీ ప్రియ దాసులను అభిషేకించి మా మధ్యలో మా ప్రభువా తండ్రి మీరు వాడుకుంటూ వచ్చిన విధానం బట్టి నీకు వందనాలు. దయగల దేవా నా తండ్రి, నీ వాక్కు బయలు వెళ్ళడంతోడా వెలుకలినటువంటి ఒక విషయము నా ప్రభువా దయగల తండ్రి అనేకల హృదయాలను వెలిగింపించేసి దేవా నా తండ్రి ఇంటున్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రభు అద్భుతంగా అది ఫలించుటకు సాయం చేయం దేవా. శ్రమలు ముఖ్యంగా తండ్రి రెండవ సెషన్ కూడా ప్రభు ఆరంభిస్తుండగా నా దేవా తండ్రి శ్రమలు మా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరిని మా ప్రభా నిద్రమత్తు నుండి దేవా నిర్లక్ష్య సభ నుండి ప్రభా ఇప్పుడు కాపాడుకో దేవా. మంచి మెలుకో దైశ్యంనైనా దయగల మొత్తాన్ని దాసురాలను మరొక పారి దేవా నా ప్రభు తండ్రి పాటలు పాడే నా ప్రభు తండ్రి నీ ప్రియులను బట్టి నీకు వందనాలు. ఈ విధంగా నా ప్రభు తండ్రి దేవా రక్షణ వాయిద్యాలు వాయించే బిడ్డలకైకి స్తోత్రాలు. నా ప్రభా వాక్యం వింటున్న బిడ్డలకై నీకు వందనాలు దేవా. వంటలు చేసిన బిడ్డలకై నీకు వందనాలు. దయగల దేవానంత పడిచిన బిడ్డలకై నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. దాన్ని బట్టి స్తుతిస్తున్నాము దేవా. చక్కటి వాతావరణం ఇచ్చినావు దేవానికి స్తోత్రాలు. కృపల దేవా తండ్రి నీ ఏర్పాట్లో వారు నడిపించినారు దేవానికి వందనాలు. నా ప్రభా ఈ దినవరైతే ప్రభా తప్పిపోయారో అయ్యా ఈ భాగ్యం కోల్పోయారు ప్రభా, అట్టి వారికి మరొక తరం కలిగించు దేవా. ముఖ్యంగా నా ప్రభా ఈ సమయంలో తండ్రి మళ్ళీ నా ప్రభా తండ్రి ఆరంభిస్తుండగా నీ కృపను గ్రహించమని దేవా. మా ప్రభా కరెంటు కూడా పోకుండా అయ్యా తండ్రి మీ ఆదరణ ఉంచుకున్న దేవునికి స్తోత్రాలు. నా ప్రభా మిగిలిన సమయం దీవెనకరంగా చేయమని సకల మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తూ నా దగ్గర మా తండ్రి ప్రభా దేవాన ప్రభా తండ్రి బిడ్డలకు ఓర్పు స్థానము విలగలిగినటువంటి యొక్క చెవులు గ్రహించగలిగే హృదయమును దేవాన ప్రభా తండ్రి సంపూర్ణ దైశ్యమని ప్రభా తండ్రి సమయం అంతా కూడా నీ చేతుల కప్పైపుకుంటుండగా నీ సాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాము. ఈ పాటల పుస్తకంలో 598 క్రొత్త దాంట్లో 611. పాట క్రొత్త పుస్తకంలో 611. వెలిగే తారాల స్వరంపు పక్షుల బోలి యేసునాకి స్తుతి పాడుదం. మధుర స్వరంపు పక్షుల బోలి యేసునాకి స్తుతి పాడుదం. పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా పూల పరిమళంబులెల్లా తోటలో వ్యాపించునట్లుగా తూనిక తోడ
మధుర స్వరంబు పక్షుల బోలి యేసునకి స్తుతి పాడుదం. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వా అంధకారము మాయమౌ. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వా అంధకారము మాయమౌ. నీరు జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోవును. నీరు జీవిత తేజంబు వెల్గన్ పాపాంధకారము పోవును. నీలి గగనాన వెలిగే తారల లోకాన వెలుగుదం. మధుర స్వరంబు పక్షుల బోలి యేసునకి స్తుతి పాడుదం. మధుర స్వరంబు పక్షుల బోలి యేసునకి స్తుతి పాడుదం. దీపమున తైలం ఉన్నంత కాలం దీపమునందున వత్తి మండున్. దీపమున తైలం ఉన్నంత కాలం దీపమునందున వత్తి మండున్. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసు నామం. ఈ పృథివీలోన జీవించు కాలం వ్యాపింపజేయుము యేసు నామం. నీలి గగనాన వెలిగే తారల లోకాన వెలుగుదం. మధుర స్వరంబు పక్షుల బోలి యేసునకి స్తుతి పాడుదం. మధుర స్వరంబు పక్షుల బోలి యేసునకి స్తుతి పాడుదం. మరొక పాట పాడుకుందాం. 474 474 పాత దాంట్లో, 478 క్రొత్త దాంట్లో. ఒకవేళ ఈ పాట అందరికీ రాకపోవచ్చు, మొదటిసారి పాడినప్పుడు వినండి, రెండోసారి పాడేటప్పుడు మీరు అందరు కలిసి పాడండి. రొట్టెలను వాదించు నాట్లుగా నాకు ప్రభు నీ జీవాహారము పాటించుము. అది నా ఆత్మకెంతో ప్రియము. మళ్ళొకసారి పాడతాను. కొంచెం మెల్లుగా ఉంటుంది పాట, స్లోగా ఉంటుంది. పాడేటప్పుడు జాగ్రత్తగా విని రెండోసారి చూసుకుంటూ పాడడానికి ప్రయత్నం చేయండి. సరస్సు ప్రక్కన రొట్టెలను వాటించున్నట్టుగా నాకు ప్రభు నీ
మళ్ళీ ఒకసారి పాడదాం. సారసు ప్రకాన రోటెలను వాడించునట్టుగా నాకు ప్రభు నీ జీవాహారము వర్తించుము. ఆది నా ఆత్మకెంతో ప్రియము. రోటెను దీవించిన ప్రాకారము నన్ను సత్యంబుతో దీవించుము. కీడులో నుండి నన్ను రక్షించుము. నీ శాంతి నాకనుగ్రహించుము. గలిలయయందు నీ శిష్యులు జీవించినట్టుగా నాకు నేర్పు. నా చింతలన్నిటిని జయించుచు దేవుడవైన నిన్ను చూచును. 479వ పాట. చివరిగా ఈ పాట పాడుకుంటాము. 479 ఆ ప్రక్కనే ఉంది. నాదా సమూయేలు రీతి నీ ఆమోద శబ్దము. సేవా కూడనైన నన్ను నిపుడాలగి పని. నాతో నీవే మందువు నేనాలించువాడనే. నీ మాట గ్రహించునట్లు దాని చేత పట్టుము. నీలో వెంబడించునట్లు నిబాయింపచేయుము. నీలో నీవు గోరిను మంద నీడల్ మేపుము. నేను స్వల్ప శిష్యుడను నన్నిరాకరింపకు. నీనా లింపయంత యాచ నీవే ఇంగియుండుము. ఆత్మాయక ప్రతిచు ధన్యుడన్నే నాకును. నాదా నీ శబ్దమాలింప నన్ను సిద్ధపరచుము. నీరు మాట లక్ష్య పెట్టి నిత్య సేవ చేయాలి. నాతో నీవే మందువు నేనాలించువాడనే. పాటలు ముగించుకుందాము.
మనం ఇప్పుడు క్విజ్ కలిగి ఉంటాం. పొద్దుట ఏం అడగను, పొద్దున చెప్పిన వాక్యం ఏమి అడగను. ఇంకా కొంతమంది స్త్రీలను మీకు పరిచయం చేయాలా. చాలామంది స్త్రీలు పరిచయం అయినారు, కానీ ఇంకా కొంతమంది స్త్రీల్ని మీకు పరిచయం చేయటం కోసం కరెక్ట్గా అడుగుతాను, మీకు అర్థమయ్యేటట్లుగానే అడుగుతాను. వాళ్ళ గురించి కూడా మీరు నేర్చుకోవాలి. అంతకంటే ముందుగా మరి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకున్న వ్యక్తి బ్రదర్ భక్సింగ్ గారు. మరి నాకు తలంపు వచ్చింది, కీ చైన్లు, వాక్యాలు, ఇంకా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అవన్నీ క్విజ్ అప్పుడు అడిగి అవి ఇస్తుంటారు కదా. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభువా మరి క్విజ్ టైం కూడా కలిగి ఉండాలి, వాళ్ళతో నేను ఎట్లా షేర్ చేసుకోవాలని ప్రార్థన చేసుకున్నా. దేవుడు నాకు తలంపిచ్చాడు. ఒక గొప్ప దైవజన్ యొక్క జీవితం ఇది మీరు చదవాల. ఎంతమంది చదివినారు ఈ బుక్? 1 2 3 4 5 6 7 8 9 10 తించండి. చాలా తక్కువ మంది చదివినారు. కాబట్టి నా ఆశ ఏంటంటే మరి ఎవరైతే క్విజ్కి ఆన్సర్ చెప్తారో వాళ్ళకి ఈ బుక్ గిఫ్ట్. ఎందుకు గిఫ్ట్ అంటే ఇదేదో 1 రూపీ 2 రూపీ అని కాదు, కానీ దీనిలో చాలా జీవం ఉంది. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా క్రయము చెల్లించి ఈ భూమి మీద ఒక అపోస్తలుడిగా ఈ సహవాసాన్ని నిర్మించినాడు. మరి ఈ మారుమూల ప్రాంతానికి పరిచర్య వచ్చింది అనంటే దైవజన్ యొక్క ప్రార్థన, సమర్పణ. చాలా చాలా దూర ప్రాంతాల్లో ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళినా కానీ అక్కడ మన సహవాసం ఉంది. ఏంటి కారణం అంటే మరి ఈ సంతోషాన్ని బ్రదర్ భక్సింగ్ గారు అనుభవించినారు. ఏమైతే పరిచర్యలో ఆదివారం పరిచర్య కావచ్చు, వార కూడికలు కావచ్చు, ప్రత్యేక కూడికలు కావచ్చు, చిన్నపిల్లల పరిచర్య కావచ్చు, యవనస్తుల పరిచర్య కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, తర్వాత పరిశుద్ధ సమాజ కూడికలు కావచ్చు, అన్నీ కూడా బైబిల్లో ఎట్లయితే వాక్యంలో ఉందో అవన్నీ కూడా దైవజనుడు గుర్తించి సహవాసాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అది అసలు మన ప్రాముఖ్యమైన అంశమైన వాక్యం ఏంటంటే, ఈ సహవాసానికి మూలమైన వాక్యం ఏంటంటే అపోస్తల కార్యములు 2:42. అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరిచేందును, ప్రార్థన చేయటందును ఎడతెక్కుండండి. యథార్థంగా చెప్పండి, ప్రతి సంఘ ప్రార్థనకి నేను వస్తానక్క అన్నవాళ్ళు చేయొద్దండి. అంటే మిమ్మల్ని ఏదో నేను ఇది చేయాలని కాదు, ఛేదించండి. తప్పకుండా మందిరంలో జరిగే సంఘ ప్రార్థన కావచ్చు, బైబిల్ పఠనం కావచ్చు, ప్రతి కూడిక మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఏమైతే దేవుని మందిరంలో పరిచర్య జరుగుతున్నప్పుడు నువ్వు అనవసరంగా ఇంట్లో సమయాన్ని గడుపుతావో అది నీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఎనీవే, హెల్త్ బాగాలేదు, ఫ్యామిలీలో ఏదో ఇష్యూస్ ఉన్నాయి, మందిరానికి రాలేని పరిస్థితి అంటే తప్ప లేకపోతే మనం మందిరం మానకూడదు. ఏదో చిన్న చిన్న సాకులు చెప్పేసి ఎక్కడికో వెళ్ళాలని, ఏదో చిన్న చిన్న బలహీనత, కొంచెం తలనొప్పి వచ్చిందని, ఈ బలహీనతలన్నీ చెప్పి మందిరం పోగొట్టుకోకూడదు. కాబట్టి నిజంగా నేను యథార్థంగా చెప్పగలను, ఇట్లా ఆరోగ్యంగా ఉన్నాను, ఇంత సంతోషంగా ఉన్నానంటే సంఘ పరిచర్య నేను ఎప్పుడూ ఏది పోగొట్టుకోలే. నేను ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు పోగొట్టుకోలేదు,
సేవకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు నేను మందిరంలో కూర్చోలేదు అనే దినం నా జీవితంలో లేదు. అది నేను చెప్పగలను. కాబట్టి సాధ్యమైనంత వరకు పరిస్థితులు ఎట్లన్నా ఉండనివ్వండి, బలహీనతలు ఎట్లన్నా ఉండనివ్వండి, ఎన్ని సమస్యలన్నా ఉండనివ్వండి, సహవాసంలో మాత్రం మీరు క్రమంగా ఉండాలి. అప్పుడే మీరు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చిన వాళ్ళు అవుతారు. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించట, ఎడతెగని సహవాసం. ఇంకోటి, ఆదివారం సహవాసంలో లేకుండా ఎప్పుడు ఎక్కడ సమయం గడపటం నాకు తెలియదు. ఈరోజు మందిరం మానేస్తాం, ఆదివారం అయిపోయింది, తెలియదు. ఏదో ఎమర్జెన్సీ, ఏదో పని పడింది, కనీసం మందిరానికి వెళ్ళైనా, ఒకవేళ దైవ సేవకులతో చెప్పైనా అట్లా. అంతే తప్ప సహవాసాన్ని విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి, కూడికలు విడిచిపెట్టి అట్లా మనం పోకూడదు. ఇది సహవాసంలో ఉండే క్రమం. రెండోది ఏంటంటే, దైవజనుడు మనకొక పునాది వేసినాడు. ఏంటి ఆ పునాది అంటే, అంతం వరకు కూడా వాక్యంలో రాయబడిన ప్రేమ కావచ్చు, విశ్వాసాన్ని కావచ్చు, మనం విడిచిపెట్టకూడదు. ఇప్పుడు ఈ రోజుల్లో తగ్గిపోయింది ఏంటది? చెప్పండి, రియల్గా చెప్పండి. ప్రేమ తగ్గిపోయింది, విశ్వాసం తగ్గిపోయింది. అంటే ప్రేమ తగ్గిపోవటం అంటే నేను దానికి కారణం చెప్తాను. ప్రేమ తగ్గిపోవటం అంటే ఇచ్చిపుచ్చుకునేదా, లేకుంటే ఒక భోజనమా, బట్టలా? అది కాదు. దేవుని మందిరానికి దేవుని ఎరగని వాళ్ళు మందిరంలో కనపడినప్పుడు మనం వాళ్ళని ఏ విధంగా ప్రేమిస్తున్నాం, సహవాసం తెలియని వాళ్ళని ఎట్లా సహవాసంలోకి నడిపిస్తున్నాం, లేకుంటే లోకంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళని ఎట్లా సహవాసంలోకి మనం తీసుకొని వస్తున్నాం. అదే ప్రేమ. వాళ్ళింట్లో గంట కూర్చొని, వీళ్ళింట్లో గంట కూర్చొని, లేకుంటే వాళ్ళకి ఏది ఇచ్చిపుచ్చుకొని, ఈ ప్రేమ కాదు. సహవాసంలో ప్రేమ ఏంటంటే, ఒక ఆత్మ దేవుని మందిరానికి వచ్చినప్పుడు నశించిపోయే ఆత్మ కావచ్చు, పడిపోయిన ఆత్మ కావచ్చు, విశ్వాసం నుంచి తొలగిపోయిన ఆత్మ కావచ్చు, లేకుంటే కలవరంతో నింపబడిన ఆత్మ కావచ్చు, నేను ఏ విధంగా ఈ ఆత్మని సహవాసంలో కూర్చగలను అనేది నీ మనసులో ఉండాలి. ఈ రోజన్నా ఆ విత్తనం వేసుకోండి. ఎవరిని చూడకండి, ఎవరి వైపు దృష్టి పెట్టొద్దు. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను అడిగేది ఏంటో తెలుసా? ఏమడుగుతాడు? కొరుట్లలో ఉన్నప్పుడు, కమరపల్లిలో ఉన్నప్పుడు, మెట్టిపల్లిలో ఉన్నప్పుడు ఎన్ని ఇళ్ళు కట్టావు, ఎంత బంగారం సంపాదించావు, ఏం కూర్చుకున్నావు అడుగుతాడా? లేదు. ఆత్మలుని ఎంతమందిని రక్షించు, ఎన్ని ఆత్మలు తీసుకొని నా దగ్గరికి వచ్చినావు, నువ్వు ఎన్ని ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేసినావు, ఎన్ని ఆత్మలు నువ్వు తిరిగి సమకూర్చినావు, ఎంతగా వాక్య ప్రకారంగా ఈ భూలోకంలో జీవించావు. ఇదే మనకు అక్కడ లెక్క. కాబట్టి సహవాసంలో ప్రేమ అంటే ఏంటంటే, నశించిపోయే వాళ్ళ గురించి మనకొక ఆలోచన ఉండాలి. నేను వీళ్ళతో ఎట్లా మాట్లాడితే వాళ్ళు ప్రభు వైపుగా మళ్ళించబడతారు, నేను ఎట్లా ప్రేమ చూపిస్తే వాళ్ళు ప్రభు వైపుగా మళ్ళుతారు, నేను ఏ విధంగా మాదిరికరంగా నడుచుకుంటే మందిరానికి వాళ్ళు వస్తారు కదా. కాబట్టి అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటే దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు రాగలుగుతారు. కాబట్టి ఈ బుక్కు చదవని వాళ్ళు చదవండి. మీరు కూడా బాగా ప్రార్థన చేసి ఈ బుక్ వేరే వాళ్ళకి ఇవ్వండి. ప్రభు, ఈ బుక్ తీసుకున్న వాళ్ళు తప్పకుండా సేవకు సమర్పించుకోవాలని ప్రార్థన చేయండి. ఈ బుక్ తీసుకున్న వాళ్ళు దైవజన్ ఎట్లా సేవకు సమర్పించుకున్నారో అట్లా సమర్పించుకోవాలని ఈ బుక్ పట్టుకొని ప్రార్థన చేయండి. నేను చాలా భారంతో వచ్చాను మీ మధ్యకి, చాలా దినాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా. ఎందుకంటే చాలా విషయాలు సంఘంలో ఉండి చూస్తూ ఉన్నా. చెప్పాను కదా,
ఎక్కడ ఏం మాట్లాడను, నేను ఎవరిని ఏమనను, కానీ ప్రార్థన చేస్తా. కాబట్టి నేను మీకు ప్రోత్సాహపరిచేది ఏంటంటే, తెలియపరిచేది ఏంటంటే, సహవాసంలో చక్కటి సహవాసాన్ని కలిగి ఉండండి. మందిరాన్ని విడిచిపెట్టద్దు, కూడికలను విడిచిపెట్టద్దు. పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, బైబిల్ పఠనాలు, సంఘ ప్రార్థన, సిస్టర్స్ మినిస్ట్రీ, వీటన్నిటి కూడా చాలా ప్రాముఖ్యతనివ్వండి చివరి దినాల్లో. రెండోది ఏంటంటే, దేవుని మందిరానికి ఎవరైనా క్రొత్త వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ విషయమే ప్రార్థన చేయండి ఫస్ట్. తర్వాత వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనో కూడా మాట్లాడండి. తర్వాత వాళ్ళు ఏ విధంగా మనం ప్రేమిస్తే, మనం మాదిరి చూపిస్తే దేవుని దగ్గరకు వస్తారో మనం కనిపెట్టుకొని ఉండాలి. నువ్వు కొట్లాట పెట్టుకున్నావు అనుకో, కొట్లాడే వ్యక్తివి, లేకుంటే చెడు మాటలు మాట్లాడేదానివి, వస్తారు మందిరానికి? రారు. కాబట్టి అవన్నీ మనలో చచ్చిపోవాలా. అది చిన్న చిన్న విషయాలు మనలోంచి వెళ్ళిపోవాలి. దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చామంటే మన ద్వారా ఒక విశ్వాసి అభ్యంతరపడకూడదు. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన సాక్ష్యము అభ్యంతరపడకూడదు. అట్లా దేవుని పని ముందుకెళ్తుంది. కాబట్టి దైవజనుడు మనకు నేర్పించింది ఏంటంటే, వాక్య ప్రకారంగా ఆ ప్రేమ చూపించి, ఆ ప్రార్థనా జీవితాన్ని నేర్పించి, ఆ సహవాసంలో మనల్ని ఉంచినారు. అది బ్రదర్ భక్సింగ్ గారట ప్రార్థన చేస్తూ ఉన్నారంట, చాలా రోజులు ప్రార్థన చేసినారంట. అప్పట్లో చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి భక్సింగ్ గారిని చంపడానికి ఒక పెద్ద సమూహం వచ్చినారంట. అయితే లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కొన్ని వందల మంది దాకా వచ్చినారంట. మందిరం అంతా చుట్టేసి దైవజన్ని చంపాలి అని. కానీ వాళ్ళు ఎప్పుడైతే గేట్ దగ్గరికి వచ్చినారో, హెబ్రోన్ గేట్ దగ్గరికి వచ్చినారో, కాంపౌండ్ అంతా గుంపులుగా కూడి ప్రార్థన చేస్తున్నట్టు కనిపించిందంట వాళ్ళకి. గుంపులుగా కూర్చొని ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపించిందంట. ఫస్ట్ డే వచ్చినారంటే వెళ్ళిపోయినారంట, సెకండ్ డే వచ్చారంటే వెళ్ళిపోయినారంట, థర్డ్ డే వచ్చారంటే వెళ్ళిపోయినారంట. 4వ రోజు పగలు వచ్చినారంట. వచ్చి ఆఫీసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినారంట, మేము 3 రోజుల నుంచి ఆ వ్యక్తిని చంపాలని మేము వస్తున్నాము, కానీ మాకు ఈ కాంపౌండ్ అంతా కూడా గుంపులుగా కూర్చొని ప్రార్థన చేస్తున్నట్టు కనపడుతుంది, ఏం జరిగింది? ఎవ్వరు ప్రార్థన చేయలే అక్కడ, గుంపులకు కూర్చొని ప్రార్థన చేయలే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ కళ్ళకి అట్లా చూపించాడు. అది దైవజన్ యొక్క ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము, మాదిరికరమైన జీవితం. ఇప్పుడు మన మధ్యలోకి ఏమొచ్చింది చెప్పండి, మీరు చెప్పండి. ఈ ఉన్నాయా పోయినాయా? మరి ఎట్లా? అది కాబట్టి విశ్వాసములో, ప్రార్థనలో, మాదిరిలో ఖచ్చితంగా ఉండండి. ప్రతి చిన్నదానికి ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన ప్రాముఖ్యమైనదే, వ్యక్తిగతమైన ప్రార్థన ప్రాముఖ్యమైనదే, కుటుంబం యొక్క ప్రార్థన కూడా ప్రాముఖ్యమైనది. ఎంతమంది మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారు? ఏళ్ల మీద లెక్క పెట్టడం అవుతుంది. దించండి. మీ బాధ్యత ఇంట్లో కుటుంబంగా, మరి యజమానుడి యొక్క బాధ్యత కుటుంబ ప్రార్థన. ఒకవేళ వాళ్ళు ఏదన్నా పనిలో ఉంటే యజమానురాలు యొక్క బాధ్యత పిల్లల్ని కూర్చోబెట్టుకొని. ఇప్పుడు ఈ విషయం దృష్టి పెట్టట్లా మనం, నా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా లేదా,
నేను సంఘ ప్రార్థనకు వెళ్తున్నానా లేదా, నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నానా లేదా, నేను ఒక ఆత్మ దేవుని మందిరాన్ని తీసుకొని వస్తున్నానా లేదా, ఇవన్నీ మర్చిపోయినాం మనం. దేని మీద పడినామంటే నా బ్యాగ్లో ఉంది సెల్ మీద పడిపోయాను. మన ఇంట్లో నేను ప్రార్థన చేస్తున్నాను లేదా, ఎంత సమయం నేను ప్రార్థన చేస్తున్నా, ఎంత సమయం నేను దేవునితో గడుపుతున్నా, దేవుని యొక్క వాక్యంతో గడుపుతున్నా, నా పిల్లలకి నేను ఎంత దేవుని గురించి చెప్తున్నా, మందిరంలో నేను ఎవరికన్నా ప్రోత్సాహకరంగా ఉన్నానా లేదా. అది కాబట్టి నేను ఆ దినాలు చూసినా ఈ దినాలు కూడా చూస్తున్నా. అది నేను చెప్పేది ఏంటంటే, నేను ఆ పాప నడుస్తున్నప్పటి నుంచి నేను మందిరానికి వెళ్ళటం మొదలు. అప్పటి నుంచి చిన్న వయసు నుంచి నాకు మందిరం అలవాటే. మా అమ్మగారు మందిరానికి అలవాటు చేశారు. కాబట్టి ఆ దినాలు చూసా. మళ్ళీ ఈ దినాలు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ అవుతుంది, చాలా బాధగా ఉంది. అసలు ఒక్కోసారి నాకు మోకరిస్తే దుఃఖం ఆగట్లే. ఎందుకంటే ఆ దినాలు చూసి మళ్ళీ ఈ చివరి దినాల్లో ఇట్లా ప్రజలు ఈ విధంగా ఉండటం ఉన్నాయి. మందిరాలు చాలా మంచిగా మందిరం కట్టుకున్నారు, కట్టడాలు ఉన్నాయి. కానీ కట్టడాన్ని తీసుకొని వెళ్ళలేదు కదరా యేసు ప్రభు, రావట్లేదు కదా, కట్టడం తీసుకొని వెళ్ళాడు. నువ్వు నేను చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు నుంచైనా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేది, కుటుంబంగా ప్రార్థన చేసుకునేది, సహవాసంలో ఉండేది, విశ్వాసంతో ఉండేది అలవాటు చేసుకోండి. దినాలు మారిపోయినాయి కానీ చెప్పుకున్నాం కదా, వాక్యం మారదు, ఆయన కార్యాలు మారవు, ఆయన ప్రేమ మారదు, ఆయన శాసనం మారదు, ఆయన మనలో ఉంచిన విశ్వాసం మారకూడదు. అప్పుడే మనం బుద్ధిగల కన్యకుల వల్ల సిద్ధపడగలుగుతాం. అది కాబట్టి ఈ పుస్తకాన్ని ఈజీగా తీసుకోవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన దేవుని మాటల సాక్ష్యం. ఉన్నది ఉన్నట్లుగా, దేవుడు వద్దు అంటే వద్దు, దేవుడు చెయ్యి అంటే చెయ్యి. అది ఎంత కష్టమైనా, అది ఎంత బాధైనా, అందరూ విడిచిపెట్టేసినా కానీ నేను దేవునితో ఉంటాను అనే ఒక గొప్ప ఉద్దేశంతో దైవజనుడు ఈ పుస్తకాన్ని రాసినారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మరి దైవజనుడు మన మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన యొక్క సమర్పణ, ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క మాదిరి మన మధ్యలో ఉంది. కాబట్టి మనం ఒక్కళ్ళు నిలబడితే అందరూ కూడా ఏం చేస్తారు, ఏకీభవిస్తారు. అట్లా మనంతటికి మనమే, నేను నిలబడతా, ప్రభు కొరకు నేను నిలబడతా, విశ్వాసంతో ఉంటా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటా, ప్రభువులో ఉంటా, కొన్ని ఆత్మలైనా దేవుని దగ్గర తీసుకొని వస్తా. అది అటువంటి తీర్మానం కలిగి ఉండండి. మరి ఇప్పుడు క్విజ్ కలిగి ఉంటాము. డిఫరెంట్గానే ఉంటుంది, కానీ స్త్రీల పేర్లే, పురుషుల పేర్లు ఏమి లేవు, స్త్రీల పేర్లే, బైబిల్లో నుంచి స్త్రీలే. కానీ ఒక్కొక్క అంశం గురించి నేను ఒక్కొక్క అంశం గురించి రాశాను. మీకు వాక్యంలో నుంచి కూడా చూపిస్తా. ఆ మాట ఎట్లుందో అట్లే చెప్పాలా, బైబిల్లో ఎట్లుందో అట్లే చెప్పాలా, ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మొట్టమొదటి మాట ఏంటంటే, మందిరానికి సమర్పించుకున్న స్త్రీ. ఏం సమర్పించుకుందో అక్కడ వాక్యంలో ఉంది. స్త్రీ పేరు. మందిరానికి ఒక వస్తు రూపకంగా సమర్పించుకుంది. టైం తీసుకోండి, పర్వాలేదు, టైం తీసుకొని లేకుంటే ఇంకా క్లూ ఇస్తా. ఆమె సమర్పణ ద్వారా మందిరంలో స్తంభాలు, సితారాలు అవి కూడా చేయించబడినాయి అంట. సమర్పణ, ఆమె సమర్పించుకుంది అవి చేయడానికి.
మందిరంలో వస్తువులు చేయబడటానికి సమర్పించుకుందామే. ఏంటి వాటి ద్వారా సమర్పించుకున్న వాటి ద్వారా ఏం చేశారంటే స్తంభాలు చేశారంట, సితారాలు చేశారంట. చెప్పండి, తెలిసిన వాళ్ళు చేయొద్దండి. ఒకవేళ ఈరోజు తెలుసుకోవటం కూడా మంచిదే. చూపిస్తా, వాక్యంలో నుంచి చూపిస్తా. ఐడియా రావట్లేదా? స్తంభాలు, సితారాలు చేపించారంట. బైబిల్ చదివేవాళ్ళు చెప్పాలా, చదవని వాళ్ళు అంటే పాపం వాళ్ళకి. స్త్రీ పేరు, ఆ స్త్రీ పేరు ఎక్కడ, ఎవరు చెప్పారు? ఓకే, వెరీ గుడ్. తీయండి, మీ బైబిల్స్ తీయండి. మొదటి రాజులు 10వ అధ్యాయం రాసుకోండి. మీ డైరీస్ ఉన్నవాళ్ళు రాసుకోండి. మొదటి రాజులు 10వ అధ్యాయం. పన్నెండవ వచనం. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించును. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాన్లు దొరకవు, ఎక్కడను కనబడవు. షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చి ఇచ్చిందంట. ఎస్తేర్, ఇక్కడ రమ్మా. రెండో ప్రశ్న. రాజు కాడు కానీ రాజులాగా విందు చేసినాడు ఆమె భర్త, ఆమె పేరేంటి? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. వచనం తీయండి. మొదటి సమూయేలు. ఎందుకు చదివిస్తున్నానంటే మీకు ఆ వాక్యం ఉందో లేదో కూడా తెలియాల. మొదటి సమూయేలు 25:36. తీసిన వాళ్ళు చదవండి. 36. అది అబీగయలు. మూడో ప్రశ్న. నీవు దేవదూతల జ్ఞానము గలవాడవని ఎవరు ఎవరితో అన్నారు? ఒక స్త్రీ అంది. నీవు దేవదూతల జ్ఞానము గల వాడవని ఒక స్త్రీ చెప్పింది. నీవు దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానము కలవాడవు అని ఒక స్త్రీ చెప్పింది. దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడవు అని ఒక స్త్రీ చెప్పింది. ఆ స్త్రీ పేరేంటి? తెలుసు, పేర్లు తెలుసు, కానీ మీకు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడవు. పాస్ చేయనా? తీసుకుంటారా? ఛాన్స్ తీసుకుంటారా? చెప్పేనా? తీయండి. 2 సమూయేలు 14:20. తెకోవ నుండి వచ్చిన యుక్తి గల స్త్రీ. 2 సమూయేలు 14:20. సంగతి రాజుతో మరుగు మాటలతో మనవి చేటుకు నీ సేవకుడైనా
చివరిలో ఉంది చూడండి. మాటలతో మనవి చేటుకు నీ సేవకునకు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవు నీవు, దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడవు. అది ఏమని చెప్పొచ్చు అంటే తెకోవ నుండి వచ్చిన యుక్తిగల స్త్రీ. అది 5వ ప్రశ్న, ఎలాంటి స్త్రీలు పౌలు బర్నబాకు హింస కలుగజేసినారు? ఎట్లాంటి స్త్రీలు పౌలు బర్నబాకి హింస పెట్టినారు వాళ్ళని? అక్కడ నేమ్ చెప్పినారు, ఇట్లాంటి స్త్రీలు అని. ఎట్లాంటి వాళ్ళు పౌలు బర్నబాకి హింస కలుగజేశారంట వాళ్ళు. మీకు తెలుసులే కానీ క్యాచ్ చేయలేకపోతున్నారు. చెప్పాలి. పౌలు బర్నబా వాళ్ళ సేవా పరిచర్యలో హింస కలుగజేసినారంట వాళ్ళు స్త్రీలు. చెప్పనా? చెప్పలేరా? భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు. భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 50వ వచనం. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించును, కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలునకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతముల నుండి వెళ్ళగొట్టిరి. భక్తి మర్యాదలు గల స్త్రీలు. ఇంకో ప్రశ్న, అందమైన స్త్రీ అని అర్థం ఇచ్చే ఒక ఆమె పేరు. ఒక ఆమెకి ఆ పేరుకి అర్థం అందమైన స్త్రీ. ఇప్పుడు నయోమి అంటే చేదు మార అట్లా ఎట్లా అర్థమో అందమైన స్త్రీ అనే పేరుకి అర్థం ఇచ్చే స్త్రీ పేరు అన్నమాట. ఆమె పేరుకి అందమైన స్త్రీ అని అర్థం. ఎస్తేరికి నక్షత్రం అని ఎట్లాగో అందమైన స్త్రీ అని ఆమె పేరుకి అర్థం. అందమైన స్త్రీ అని అర్థం ఇచ్చే పేరు. ఆమె పేరుకి అది అర్థం అన్నమాట, అందమైన స్త్రీ. చెప్పనా? ఆదికాండం 4వ అధ్యాయము 22వ వచనం. నయమ. ఆదికాండము 4వ అధ్యాయం 22వ వచనం. ఇనుప పనిముట్లన్నిటిని చేయవాడు తుబల్ ఖయీము సహోదరి పేరు నయమ. దీనికి అర్థం బైబిల్లో ఉంది నయమ. నయమ అంటే అర్థం ఏంటంటే అందమైన స్త్రీ అని అర్థం. 6వ ప్రశ్న, గుణవతి అయిన భార్య యొక్క వస్త్రములు ఎలాంటివి? గుణవతి అయిన భార్య యొక్క వస్త్రములు ఎలాంటివి? కరెక్ట్గా చెప్పాలి. నేను అదే చెప్పా, బైబిల్లో ఏమైతే రాయబడి ఉందో అది చెప్పాలి. బైబిల్లో రాయబడినవే చెప్పాల. ఏమని రాయబడింది? ఆమె వస్త్రములు ఇలాంటివి అని రాయబడింది. ఉండిన పోలిని కాదు, ఇంకా ఉంది. వెరీ గుడ్. సన్న నార వస్త్రములు, రక్తవర్ణపు వస్త్రములు. సామెతలు. ఈయన నాకు చెప్పిన వాళ్ళకి ఇచ్చేసి
సామెతలు 31:22. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రము. 7వ ప్రశ్న. ధూమ్ర రక్త వర్ణములతో వస్త్రము ధరించుకొని బంగారు ముత్యములతో రత్నములతో అలంకరించుకున్న స్త్రీ ఎవరు? దాన్ని ఒక పట్టణంతో పోల్చినారు, దానికి ఒక పేరు కూడా ఉంది. ఒక పట్టణము పేరు, స్త్రీ పేరు కూడా ఉంది. ధూమ్ర రక్త వర్ణములతో వస్త్రము ధరించుకొని బంగారు ముత్యములతో రత్నములతో అలంకరించుకున్న స్త్రీ. ఒక పట్టణం పేరు, అది స్త్రీ పేరు కూడా. పట్టణం పేరు, స్త్రీ పేరు కూడా. ధూమ్ర రక్త వర్ణములతో వస్త్రము ధరించుకొని బంగారు ముత్యములతో రత్నములతో అలంకరించుకున్న స్త్రీ. మీకు కష్టంగా ఉన్నట్టుంది కదా, కానీ నేను ఎందుకు ఇవన్నీ రాశానంటే మీరు తెలుసుకోవాలనే, వాక్యం తెలుసుకోవాలా, ఆ స్త్రీల పేర్లు తెలుసుకోవాలనే రాశాను, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సరే, ప్రకటన 17:4. ఎప్పుడు రూతు, ఎస్తేరు ఇవి క్విజ్ అయితే మనం తొందరగా చెప్పేస్తాం కదా, అందుకోసం అవన్నీ డిఫరెంట్గా రాశాను అనమాట. ప్రకటన 17:4. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రం ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదే, ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను చేత పట్టుకొని ఉండెను. ఏమని రాయబడిందంటే అక్కడ వేశ్య, బబులోను. బబులోను పట్టణం పేరేమో బబులోను, ఆ స్త్రీ వేశ్యకి సంబంధించి. 8. గొర్రెల మందను మేపిన స్త్రీ ఎవరు? గొర్రెల మందని మేపిందంట ఒక స్త్రీ. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? ఈ అక్కకి అమ్మ. రిఫరెన్స్ చూడండి, ఆదికాండం 29:9. ఆదికాండము 29:9. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చాను. 9వ ప్రశ్న. చిన్న చూపు చూడబడిన విధవరాండ్రు ఎవరు? చిన్న చూపు చూడబడిన విధవరాండ్రు ఎవరు? విధవరాళ్ళని చిన్న చూపు చూశారంట, ఎవరు వాళ్ళు? విధవరాండ్రని చిన్న చూపు చూశారంట, బైబిల్లో ఉంది. ఎవరు వాళ్ళు? ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. విధవరాండ్రు ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళని చిన్న చూపు చూశారంట. అబ్బా, ఎంత పెద్ద పెద్ద ప్రశ్నలు తీసుకొచ్చింది అక్క, మేము ఎట్ట చెప్పాలనుకుంటున్నారా? చిన్న చిన్నవే అన్నీ, తెలిసినవేలే కానీ క్యాచ్ చేయలేకపోతున్నారు. చూడండి, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం, యూదా విధవరాండ్రు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచుడని
హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణగసాగిరి. అది 10వ ప్రశ్న. ఆడు గొర్రెపిల్లతో పోల్చబడిన స్త్రీ ఎవరు? ఆడ గొర్రెపిల్లతో పోల్చబడిన స్త్రీ ఎవరు? కొంచెం క్లూ ఇస్తా. ఒక ప్రవక్త అంటాడు. ఒక ప్రవక్త అంటాడు ఆడ గొర్రెపిల్లతో పోల్చబడిన స్త్రీ. వెరీ గుడ్. తనకి నాన్న అక్కకి 2 సమూయేలు 12:3. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోగలిగిన వాళ్ళు. 2 సమూయేలు 12:3. దావీదుకి అర్థం అవడానికి నాతాను ప్రవక్త ఈ విధంగా చెప్తాడనమాట. 3వ వచనంలో ఉంటుంది. అయితే ఆ దరిద్రుని తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. ఒక స్త్రీని ఆడగొర్రెతో పోల్చినాడు నాతాను ప్రవక్త. 11వ ప్రశ్న. చెరలోనికి వెళ్ళిన రాణి ఎవరు? చెరలోనికి వెళ్ళింది ఒక రాణి. చెరలోనికి వెళ్ళిన రాణి. రాణి, చిన్న పాప, చిన్నది. రాణి, రాణి పేరు. చెరలోనికి వెళ్ళింది. చెరలోనికి వెళ్ళిందంట. సరే, మీరే చదవండి. ఇర్మియా 29:1. ఎకొన్యా తల్లి అయిన రాణి. ఇర్మియా 29. చదవండి, మీరు చదవండి. ఒక మాటే. రాజైన ఎకొన్యా తల్లియగు రాణియు. అది వాళ్ళు చెరలో ఉన్నారంట. 12వ ప్రశ్న. కుమారుడు పుట్టాలని మ్రొక్కుకున్న స్త్రీ ఎవరు? మీరు అది చెప్తారని నాకు తెలుసు. కుమారుడు పుట్టాలని మ్రొక్కుకున్న స్త్రీ. నేను మ్రొక్కుకున్న నాయన నిన్ను కనడానికి అంది ఆ స్త్రీ. మనోహ భార్య కాదు. ఇంకా కాదు. నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్ళు అని అక్కడ ఉంది. నేను మ్రొక్కుకొన్నాను అంది. వెరీ గుడ్. సామెతలు 31:2. సామెతలు  అది నా మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడ. లెముయేలు తల్లి. 13వ ప్రశ్న. తనకు చేయబడిన వాగ్దానం గురించి రాజుకు జ్ఞాపం చేసిన స్త్రీ ఎవరు? నా తర్వాత నా కుమారుడు రాజు అవుతాడు అని చెప్పినాడు ఒక రాజు. వెరీ గుడ్. మొదటి రాజులు 1:17. బెత్షెబ. మొదటి రాజులు 1:17.
ఉమ్. 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 అది జ్ఞాపకం చేసిందంట రాజుకి బెత్షెబ. యెహోవా మందిరానికి వెళ్తూ మార్గంలోనే ప్రాణం విడిచిన పనికత్తె, దాసి, పనికత్తె లేకుంటే దాసి మందిరానికి వెళ్తూ ప్రాణం విడిచేసిందంట. యెహోవా మందిరానికి వెళ్తూ ప్రాణం విడిచిపెట్టిందంట. పనికత్తె, దాసి. మేము అసలు ఎప్పుడు చదవలేదు అక్క అనుకుంటున్నారు. ఉంది, చదివాం, బైబిల్లో ఉంది. సరే, ఇది కొంచెం కష్టమేలే. న్యాయాధిపతులు 19వ అధ్యాయం. న్యాయాధిపతులు 19వ అధ్యాయము 18, 19 వచనాలు. పద్దెనిమిది 19 వచనాలు. అక్కడ చనిపోయినట్లుగా లేదు, కానీ 26వ వచనం, 27, 28లో మనం చూడొచ్చు. అక్కడ ఏమందంటే, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. అది వెళ్తూనే మార్గ మధ్యంలో చనిపోయింది దాసి. తన యొక్క మరణం చాలా భయంకరమైంది కాబట్టి అట్లా చనిపోయింది. లాస్ట్ ప్రశ్న, చివరి ప్రశ్న. మేము అనేక మంది స్త్రీలము ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వారము అంతం వరకు యేసు ప్రభువును వెంబడించాం. ఒక ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీలం మేము అంతం వరకు యేసు ప్రభువును మేము వెంబడించాం. ఏ ప్రాంతం నుంచి వచ్చిన స్త్రీలు, వాళ్ళ పేర్లు లేవు, ఒక ప్రాంతం నుంచి వచ్చారు వాళ్ళు, అంతం వరకు యేసు ప్రభువును వెంబడించారు. అక్కడ రాయబడింది బైబిల్లో. వెంబడించిన స్త్రీల పేర్లు తెలుసు. మార్త, మరియా, సలోమి, అందరూ చాలామంది వెంబడించారు యేసు ప్రభుని. వాళ్ళందరి పేర్లు చెప్పొచ్చు, కానీ ఒక ప్రాంతానికి సంబంధించిన స్త్రీలు అని బైబిల్లో రాయబడింది. మేము వెంబడించాము, అంతం వరకు వెంబడించాము అని. ఈ చివరిదన్నా చెప్పండి, యేసు ప్రభుని వెంబడించాము. అంతం వరకు మేము ప్రభువుని వెంబడించాం. సరే, టైం అయిపోతూ ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనం. గలిలయ స్త్రీలు. మత్తయి 27 55. యేసునకు ఉపచారము చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి. మరి ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారో, 3-4 ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారు. పర్లేదు, నేను కావాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఎందుకంటే మీకు ఈ స్త్రీల పేర్లు తెలియాలి. ఎక్కడ బైబిల్లో ఆ వచనం ఎక్కడ రాయబడి ఉంది, ఆ సందర్భం ఏంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ చదువుకోండి. ఈ స్త్రీలందరూ కూడా చాలా ప్రాముఖ్యమైన వాళ్ళే. ఇప్పటికి ఎంతమంది స్త్రీల గురించి తెలుసుకున్నాం మనం? ఈ ఏమో 15, అయ్యేమో 10, 25 మంది కదా. వీళ్ళందరి గురించి ధ్యానిస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అది సరే, స్టార్ట్ చేసుకుందాము. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. మరి నా సాక్ష్యాన్ని పంచుకుంటాను మీ మధ్యలో. త్వరగానే టైంకి వెళ్ళిపోతాము. మీరెవరు తొందరపడకండి, క్లుప్తంగా త్వరగానే చెప్పేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు ఎంత వందనాలు.
ఈ దినం మాకు ఇచ్చారు ప్రభా, సజీవులుగా ఉంచారు. మీరు మా ఎడల కనపరిచిన మీ ప్రేమ, మీ కృప, మీ వాత్సల్యత, మీ మంచితనం అంతటిని బట్టి మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మా పక్షంగా రుజువుపరుచుకుంటూ వచ్చారు. దేవా, మీ కార్యాలన్నిటిని బట్టి హృదయమారా స్తుతిస్తున్నాను. మరి గత దినాల్లో ప్రార్థించిన రీతిగా ఈ దినం సెలవు దినము ఈ ప్రత్యేక కూడిక సహోదరుల పరిచర్య కలిగి ఉండాలని మరి ఇక్కడున్న స్థానిక సేవకులు, విశ్వాసులు, పరిశుద్ధులు, పెద్దలైన వారు ప్రార్థించి ఈ కూడికను ఏర్పాటు చేస్తూ వచ్చారు. సిద్ధపాటు పనుల్లో సహాయం చేశారు. మీకు ఎంత వందనాలు దేవా. మరి ఉదయకాలము బిడ్డలందరినీ సమకూర్చారు. మా సహోదరులు వారు భర్తలను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, ఇండ్లను విడిచిపెట్టి, బాధ్యతలను విడిచిపెట్టి, కొంత పనిని విడిచిపెట్టి మీ సన్నిధికి వచ్చారు. మరి ఆరాధన వర్తమానము, ఆరాధించే సమయము, పాటల సమయము, వాయిద్యములు అన్నీ కూడా తోడుగా ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచారు. మీకు ఎంత వందనాలు. తిరిగి మధ్యాహ్నము భోజన సహవాసాన్ని కూడా దీవెనకరంగా చేశారు, ఆశీర్వదించారు. వంటశాలలో పనిచేసిన వారు అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. తిరిగి మధ్యాహ్నం సెక్షన్లో ప్రభా కొంత దైవజన్య గురించి మేము నేర్చుకున్నాము. సహవాసంలో మేము ఎట్లా ఉండాలో నేర్చుకున్నాం. కొంత క్విజ్, సహోదరులు, స్త్రీలు ఎట్లా బైబిల్లో వారు కూడా లిఖించబడినారో వారి పేర్లు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నేను మా బిడ్డల మధ్యలో కొంత నా వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకొని ఉంటున్నాను. మీరు నన్ను ఎట్లా రక్షించినారో, ఈ దినం వరకు ఎట్లా నడిపిస్తున్నారో మీ పనిలో, అవన్నీ కూడా జాగ్రత్తగా వినడానికి నా నోటిని, నా నాలుకను, నా హృదయమును, నా మనసును కూడా మీ ఆధీనంలో ఉంచుకొని ప్రయోజనకరమైన శ్రేష్టమైన మాటలు నేను అందించడానికి నన్నును, ఈ స్థలాన్ని, మమ్మల్ని అందరినీ కూడా పవిత్రపరిచి మీ మహిమార్థమే నిలవబెట్టమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఒక వచనం చదువుకుందాము. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. మొట్టమొదటిగా నా రక్షణ. మా అమ్మగారు, నాన్నగారు వాళ్ళకి మేమిద్దరం సంతానం. నాకు ఒక అక్క, నేను. మరి చిన్నప్పటి నుంచి అమ్మ దేవుని మందిరానికి తీసుకుని వెళ్తూ ఉండేది. చిన్న వయసు నుంచే, చాలా చిన్న వయసు. అక్కడున్న దైవ సేవకులు కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మందిరంలో అన్ని విషయాల్లో కూడా అమ్మ చాలా చురుకుగా ఉండేది. నాన్నగారు రక్షించబడలేదు అప్పటికి. అమ్మ మొదటగా ప్రభువుని తెలుసుకుంది. మమ్మల్ని కూడా చాలా ఆసక్తిగా తీసుకుని వెళ్తూ ఉండేది. దాదాపుగా మేము 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మందిరానికి. కానీ ఏ కూడిక పోగొట్టేది కాదు అమ్మ. నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం, నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. మేము చిన్నపిల్లలమైనా మరి అట్లా మా అమ్మ తీసుకుని వెళ్తూ ఉండేది. నాకు కొంచెం తెలిసినప్పటి నుంచి విజయవాడ కర్మేలు ప్రార్థనా మందిరం, అక్కడ VBS జరుగుతూ ఉండేది. ప్రతి సంవత్సరం మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళం VBSకి. కూర్చోబెట్టినానా. అక్కడ మాకు మందిరంలో కూడా సండే స్కూల్ జరుగుతూ ఉండేది. ఒక ఆంటీ మాకు సండే స్కూల్ తీసుకునేవాళ్ళు. కానీ నేను VBSకి వెళ్ళిన తర్వాత ఒక కథ ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. ఏంటి అంటే, 2 అన్న తమ్ములు, ట్విన్స్. తమ్ముడు రక్షించబడినాడు, అన్న రక్షించబడలే. నరహత్య చేస్తాడన్నమాట, వేరే వాళ్ళని చంపేస్తాడు. 2 షర్ట్స్ మార్చుకుంటారు. షర్ట్స్ మార్చుకొని ఇంటికి వచ్చేస్తాడు.
ఈ నరహత్య చేసిన అన్నకి శిక్ష పడాల, ఉరి శిక్ష పడుతుంటుందన్నమాట. పడతా ఉంటే తమ్ముడు అంటాడు, చివరిగా ఏంటి నీ కోరిక అంటే, మా తమ్ముడిని నేను కలుసుకోవాలంటాడు. అప్పుడు తమ్ముడు చెప్తాడనమాట, అన్న ఒకవేళ నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించలేదు కాబట్టి నేను చనిపోతే పరలోకానికి వెళ్తా, నీ షర్ట్ నాకు ఇచ్చేస్తే నా షర్ట్ నువ్వు తీసుకో. ఇప్పటికీ ఉంది ఆ లెసను, సండే స్కూల్ పాఠం. ఈ పాఠం చెప్తున్నప్పుడు నాకే తెలియకుండా, అప్పటికి నేను 6వ తరగతో 7వ తరగతో క్లాస్ అంతే, చాలా ఏడ్చిన అనమాట. అప్పుడు అర్థమైంది నాకు, యేసు ప్రభు ఎందుకు మరణించాడు, ఎట్లా రక్తం కార్చినాడు, పాపాలు ఎట్లా క్షమిస్తాడు అని నాకు అర్థమైంది. అప్పుడు మరి పలానా డేటు పలానా రోజు గుర్తుపెట్టుకోవాలని తెలియదు అనమాట. అప్పుడు నేను రక్షణ పొందిన. రోమా 5:9 ఆ రోజు కంటత వాక్యం. అది ఏంటంటే, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఈ విధంగా నేను రక్షణ పొందుతూ వచ్చాను. అప్పట్లో మాకు ఇప్పుడు చెప్పినట్లుగానే బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, మందిరానికి వెళ్ళాలా, అట్లా పర్టికులర్గా మమ్మల్ని ఆత్మీయంగా పెంచేవాళ్ళు. అట్లా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాము. తర్వాత నా యవ్వన ప్రాయం వచ్చిన దగ్గర నుంచి కూడా హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతూ ఉండేది. యూత్ క్యాంప్ కూడా వస్తూ ఉండేదాన్ని. ప్రతి సంవత్సరం యూత్ క్యాంప్ కూడా అటెండ్ అవుతూ ఉండేదాన్ని. అట్లా రోజు ఆత్మీయంగా ఎదగటం నేర్చుకున్నా. ఉన్న స్థానంలోనే ఉండకుండా దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదగటం నేర్చుకున్నా. వాక్యం ఎట్లా చదువుకోవాలా, ప్రార్థన ఎట్లా చేయాలా, అట్లా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎట్లా ప్రేమించాలా, మందిరంలో ఎట్లా ఉండాలా, ఆరాధన ఎట్లా చేయాలా, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ వచ్చా. ఎక్కువ సమయం బైబిల్ చదువుకుంటూ ఉండేదాన్ని. అది ఒక సంవత్సరం యూత్ క్యాంప్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ సంవత్సరం నన్ను పంపించడానికి మా అమ్మ వాళ్ళకి ఇష్టమైంది. కానీ నేను వెళ్దామా వద్దా అనే అనాలోచనగా ఉన్నా. వెళ్ళి నేను మందిరంలో కూర్చున్న తర్వాత లాస్ట్ డే ఒక పాప సాక్ష్యం చెప్తా ఉందన్నమాట. ఏమనంటే, నా దగ్గర క్యాంపుకు రావడానికి మనీ లేదు, నేను కొంత పని చేసుకొని ఎవరో సహాయంతో ఈ మనీ తీసుకొని ఈ కూడికలకు వచ్చాను. నేను వస్తూ ఉండగానే నాకు యాక్సిడెంట్ జరిగింది. అనుకోకుండా కింద పడిపోయినాను, చాలా దెబ్బలు తగిలినాయి. ఏదో ఒక విధంగా హెబ్రోన్ చేరుకున్నా. ఎట్లయినా కానీ దేవుని యొక్క వాక్యం వినాలని చాలా ఆశ కలిగింది నాకు అని చెప్తా ఉన్నప్పుడు నాకు చాలా సిగ్గయింది. నన్నేమో పంపించేవాళ్ళు ఉన్నారు, వాక్యం వినిపించడానికి ఆసక్తిగా పంపించేవాళ్ళు ఉన్నారు, కానీ నేను రావడానికి ఇష్టపడలేదు కదా. ఆ అమ్మాయి సాక్ష్యం చెప్పిన తర్వాత చాలా సిగ్గు అనిపించింది అనమాట నాకు. చూడు, అన్ని అవకాశాలుండి నేను పోగొట్టుకుంటున్నాను, కానీ ఆ అమ్మాయి ఎంత ఆశతో వచ్చిందని ఒక తీర్మానం చేసుకున్నా. ప్రభా, అట్లాంటి చిన్న చిన్న సాకులు నేను చెప్పను, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. మెల్లమెల్లగా దేవుడు మరి దేవుని పని కొరకు సిద్ధపరుస్తున్నాడు నన్ను. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అర్థమయ్యింది, ఇప్పుడు నాకు అర్థమైంది, అప్పుడు అర్థం కాల. దేవుని పని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరు చెప్పినా, ఏ మాటలు మాట్లాడినా కానీ కొన్ని వచనాలు అవే నాకు కనపడుతూ ఉన్నాయి అన్నమాట. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ఈ మాటలు, తల్లి గర్భంలో నుంచి రూపించింది నిన్నే, మాటిచ్చేవాడని నేనే, నీ నోరు తెరువు, ఈ మాటలన్నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నాకేమో భయం అవుతుంది. అమ్మో, సేవ చేయాలన్నా, సేవకు సమర్పించుకోవాలన్నా అట్లా భయం అవుతూ ఉందన్నమాట. యవన ప్రాయమే. తర్వాత నా వివాహం కొరకు కూడా మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. నేను కూడా ప్రార్థన చేసుకున్నా. ఒక ప్రార్థన చేసిన, ప్రభా, నాకైతే ఏం ఆశలు లేవు,
కానీ నీ పని చేసే వ్యక్తిని నాకు ఇవ్వు చాలు, అంతే. నీ పని చేయాల, అది ఉండింది ఒక ఆశ. ఆ ఆశ మాత్రం ఉండింది నాకు. నీ పని చేయాలా, ఆ వ్యక్తిని మాత్రం నాకు ఇయ్యి అని చెప్పినారు. చిన్నప్పటి నుంచి కొంచెం విశ్వాసంలోనే అమ్మ పెంచింది. ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఇది దేవుడు మనకిచ్చినాడు, ఇంతే ఉండాల, దేవుడిచ్చినయే వాడుకోవాలా అనేది నేర్పించింది. కాబట్టి మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయే. మరి ఆ దినాల్లో కట్నాలు అవి ఇవి ఉండేవి. మరి నా విషయానికి వస్తే మా మామగారు నన్ను చూడటమే చెప్పినారు, మా ఆడపిల్లల దగ్గర కట్నం తీసుకోలేదు, మా కుమారుడు కూడా నేను కట్నం తీసుకోను, కాబట్టి నన్ను కట్నం లేకుండానే ఫ్రీగా చేసుకున్నారు. ఫ్రీగా చేసుకున్నారనమాట. అట్లా ప్రార్థనాపూర్వకంగా దైవజనులు, బ్రదర్ ఉన్న ప్లేస్లో దైవజనుడు, మేము మందిరానికి వెళ్ళే దైవజనులు, వాళ్ళ ద్వారా మా వివాహము జరిపించబడుతూ వచ్చింది. అప్పటి వరకు ఒక ప్రయాణం అన్నమాట. కానీ మరి వివాహమైన దగ్గర నుంచి మేము వివాహం అయిపోవటమే హైదరాబాద్ వచ్చేసాం. ఎట్లా వచ్చామంటే క్యాంప్ కొరకు బ్రదరు 5 డేస్కి బట్టలు తెచ్చుకున్నారు, నేను ఒక 5 డేస్కి బట్టలు తెచ్చుకున్నాం. నేను సిస్టర్స్ వైపు ఉన్నాను, బ్రదర్స్ వైపు ఉన్నారు. మేలోనే మా మ్యారేజ్ అయింది, మేలోనే యూత్ క్యాంపు, కాబట్టి ఇద్దరం క్యాంప్కి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అప్పటికి బ్రదర్ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో దేవుడు బ్రదర్తో మాట్లాడినప్పుడు మనం ఇక్కడే ఉండాలి, స్థిరపడాలా అని దేవుడు మాట్లాడినప్పుడు హైదరాబాద్లోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాం. ఒక చిన్న రూమ్ చూసుకున్నాం, చాలా చిన్న రూమ్. కానీ నా ఆశ ఏంటంటే హెబ్రోన్ దగ్గరలో ఉండాలి. అది ఆశతోటి హెబ్రోన్ దగ్గరలో ఒక చిన్న రూమ్ చూసుకున్నాం. మెల్లమెల్లగా నేను చిన్నగా టైలరింగ్ వర్క్ నేర్చుకున్నాను కాబట్టి టైలరింగ్ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. బ్రదర్ కూడా ప్రైవేట్ జాబ్లో ఉన్నారు. చాలా ఆర్థిక ఇబ్బందుల ద్వారా వెళ్ళాము. కానీ ఒకటి నేను చెప్పేది ఏంటంటే దేవుడు మమ్మల్ని అద్భుతంగా పోషించినాడు. అది చాలా అద్భుతంగా పోషించాడు. చాలా లేమిగుండా వెళ్ళాం, చాలా అక్కరగుండా వెళ్ళాం, చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ మమ్మల్ని పోషించింది ఎవరంటే ఇది సహవాసం. ప్రతి కూడికి వెళ్ళేవాళ్ళం హెబ్రోన్కి. ఏ ఒక్క కూడికి కూడా పోగొట్టుకునేవాళ్ళం కాదు, వెళ్తూ ఉండేవాళ్ళం. అట్లా గడుస్తున్న సమయంలో దేవుడు నాతో మెల్లమెల్లగా మాట్లాడటం మొదలుపెట్టినాడు. మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే ఒక వచనం చదువుదాము. ఇర్మియా 29 11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హారికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు అవి రాబో దినాల్లో మేలుకరమైనవి కానీ హానికరమైనవి కావు. నాకప్పుడు హృదయంలో పోరాటం ఏర్పడుతుందన్నమాట. ఎందుకంటే మెల్లమెల్లగా సేవా అనుభవాలు నాలోకి వస్తూ ఉన్నాయి. దేవుని సేవకు సమర్పించుకోవాలా, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని పని చేయాలా, ఇట్లాంటి ఆలోచనలు నాకు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా అంతటికి నేనే హెబ్రోన్ సండే స్కూల్లో స్వర్ణ ఆంటీ ఉంటుంది, అప్పుడు ఆమె ఇన్ఛార్జ్. నేను వెళ్ళి
ప్రార్థన చేసుకున్న ముందు మా అసెంబ్లీలో కూడా నేను చిన్న చిన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి, అప్పుడు సేవ గురించి నాకు తెలియదులే కానీ వాళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళతో పాటలు పాడిపించి వాక్యం చదివిపించేదాన్ని. అది సండే స్కూల్ అని నాకు తెలియదు, కానీ అట్లా చేసేదాన్ని అన్నమాట. అది కాబట్టి మెల్లగా హెబ్రోన్కి వచ్చిన తర్వాత స్వర్ణ ఆంటీని కలిసి, ఆంటీ నేను కూడా సండే స్కూల్ తీసుకుంటాను ఆంటీ అని చెప్పా. క్యాంప్కి వెళ్ళినప్పుడంతా నేను కిచెన్లో ఆంటీతో పని చేస్తూ ఉండేదాన్ని, స్వర్ణ ఆంటీతోటి. ఆంటీ దగ్గరికి వెళ్ళి అడిగితే సోమవారం ప్రార్థన జరుగుతుంది, నువ్వు తప్పకుండా రావాలని చెప్పింది. అప్పుడు నేను సోమవారం ప్రార్థనకి వెళ్ళాను. అక్కడున్న ఇన్ఛార్జ్ దేవదాస్ అన్న అప్పుడు అన్నకు పరిచయం చేసి చెప్పిందనమాట, ఈ ఫ్యామిలీ క్రొత్తగా వచ్చారు హైదరాబాద్కి, హెబ్రోన్కి ఆరాధన కొరకు వస్తున్నారు, ఈ పాప నాకు చాలా బాగా తెలుసు, మరి సండే స్కూల్ తీసుకుంటుందంటే సరే అని చెప్పారు. ఆ సంవత్సరం నా వాగ్దానం ఏంటంటే ఆదికాండము 22:18 చదవద్దు. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు. అది 1998 సంవత్సరం దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడు. మరి దాదాపుగా 24 సంవత్సరాలు చాలామంది పిల్లల మధ్యలో దేవుని సేవ చేయడానికి దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. అట్లా ఆ వాగ్దానం ద్వారా సండే స్కూల్ పరిచర్య ఆరంభించి సండే స్కూల్లో వెళ్తూ ఉన్నా. ఈ సందర్భాన్ని బట్టి నేను కూడా మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడిచ్చిన పని ఎంతవరకు చేయాలంటే అంతవరకు చేస్తూ ఉండాలా. దేవుడే మన యొక్క స్థానాన్ని మారుస్తాడు. అది నా జీవితంలో జరిగింది. దేవుడు ఎంతవరకు అనుమతిస్తాడో ఆ పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నీకు అక్క పిలిచి ఈ మందిరం అంతా ఊడ్చరా అని చెప్పింది, ఊడుస్తూనే ఉండు. సోమవారం ఊడు, మంగళవారం ఊడు, శనివారం వరకు ఊడు, 2 సంవత్సరాలు ఊడు, 3 సంవత్సరాలు ఊడు, 10 సంవత్సరాలు ఊడుస్తూనే ఉండు. మళ్ళీ ఒకరోజు ఏం చేస్తుంది, పిలిచి ఆహారం వడ్డించరా అని చెప్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. అదే నా జీవితంలో జరిగిందనమాట. కాబట్టి సండే స్కూల్ తీసుకుంటా ఉన్నా, ఏం తొందరపడలా. తీసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ లోపల మా డాడీ చనిపోయినారు. క్యాన్సర్ వ్యాధితోటి మా డాడీ చనిపోయినారు. చనిపోయినప్పుడు అప్పటికి నేను సండే స్కూల్ తీసుకుంటున్నాను. ఆంటీ వాళ్ళతో కలిసి హెబ్రోను ఆంటీ వాళ్ళతో కలిసి అక్క వాళ్ళతో కలిసి బయట సిస్టర్స్ మీటింగ్ కూడా వెళ్తున్నా. బుధవారము, మంగళవారము, శుక్రవారము బయట సండే స్కూల్స్ అట్లా నాకు సమయం ఉన్నప్పుడంతా కూడా వెళ్తూ ఉన్నా. వెళ్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నా గటి మీద చేయి పట్టి వెనుక తిరుగువాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేమిద్దరమే ఆడపిల్లలం కాబట్టి జాబ్ నాకు ఇవ్వాలని. దేవుడేమో సేవ కొరకు పిలుస్తున్నాడు, అక్కడేమో జాబ్ రెడీగా ఉంది. నాన్నగారు చనిపోయినారు. ఆఫీస్ నుంచి వచ్చారు, అందరూ మాతో మాట్లాడినారు. మా అమ్మగారికి ఇస్తారు, అక్కకి ఇస్తారు, నాకు ఎవరైనా. ఆ సంవత్సరం జీవో ఏముందంటే పెండ్లైనా సరే ఆడపిల్లలకి ఇవ్వచ్చు అని ఆ జీవో ఉంది ఆ సంవత్సరం వరకు. ఇంకోటి ఏంటంటే నాన్నగారు మే 19కి రిటైర్డ్ అవ్వాలా, 17కి చనిపోయింది. 2 రోజులే, 2 రోజుల గ్యాప్ అంతే. గ్యాప్తోనే ఉంది, చనిపోయినారు. వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. నేను బాగా ప్రార్థన చేసుకుంటున్నా. నా మనసులో ఏముంది, ఇప్పుడు నేను జాబ్ చేస్తే పరిచర్య మానుకోవాలా. సండే స్కూల్ అంటే తీసుకుంటాను, సిస్టర్స్ మీటింగ్కి వెళ్ళాలంటే
ప్రతిరోజు సెలవు ఇవ్వరు కదా, ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అందరు డిస్కస్ చేసుకొని సరే, అప్పటికి ఇంకా అన్నకి ప్రైవేట్ జాబే, గవర్నమెంట్ జాబ్ రాలేదు, ప్రైవేట్లోనే చేస్తూ ఉన్నారు. నువ్వు తీసుకో అని మా బంధువులందరూ, ఇంటి వాళ్ళందరూ చెప్పినారు. కానీ నాకు హృదయంలో అంతా కూడా చాలా వేదనగా ఉంది, బాధగా ఉంది, ఒకలాంటి కలవరం ఉంది. నేను బాగా ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడి మాట జ్ఞాపకం చేస్తున్నాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తిరుగువాడు నాకు పాతుడు కాడు. ప్రభా ఏం చేయాలి అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు తీసుకుని వెళ్ళి కొన్ని పాఠాలు నేర్పించాడు కాబట్టి ధైర్యం వచ్చింది. నేను చెప్పినాను, నేను జాబ్ చేయను, నాకు సమాధానం లేదు కాబట్టి అది అమ్మ నువ్వన్నా తీసుకో, లేకుంటే అక్క కన్నా ఇచ్చేసే. మా బంధువులు కొంతమంది దేవుని ఎరగలేదు కాబట్టి నన్ను చాలా అభ్యంతర పెట్టారు. వాళ్ళు నువ్వు చేయాల్సిందే, ఎందుకు వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకుంటున్నావు, అసలు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ వద్దంటారా, నీకు దాని విలువ తెలియదు, నువ్వు తర్వాత బాధపడతావు చూడు అట్లా. కానీ నాతో మాత్రం దేవుడు మాట్లాడుతున్నాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తిరిగివాడు నాకు పాతడు కాడు, నా గట్టి మీద చేయి పెట్టి వెనుక తిరిగివాడు నాకు పాతడు కాడు. అయితే నేను చెప్పాను, నేను జాబ్ చేయను, దేవుడు నన్ను ప్రభు పని కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఇంకా అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయినారు. మేము కూడా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు పోరాటం మొదలైందనమాట. ప్రభు అసలు పిలుస్తున్నావా, పిలవట్లేదా, ఏంటి నీ వాగ్దానమే, నువ్వు నాకు సహాయం చేయి. సేవ చేయటం అంటే మాటలు కాదు, నాకు చాలా భయం ఉంది కాబట్టి నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడు అని నేను ప్రార్థన చేసుకున్నా. సేమ్ అదే వర్డ్ ద్వారా దేవుడు మళ్ళీ మాట్లాడినాడు. తర్వాత ఒక మాట చూపిస్తాను, యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట మాట్లాడినాడు. యాభై 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు, సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. ఈ మాట మాట్లాడుతున్నాడు అనమాట. అప్పటి వరకు టైలరింగ్ వర్క్ చేసేదాన్ని, అది కూడా మానేసినాను. ఇంకా జాబు వద్దనుకున్నాను, కంప్లీట్గా పూర్తిగా దేవుని సేవకి సమర్పించేసుకున్నా. బ్రదర్ అప్పటికి ఇంకా దేవుని సేవకి సమర్పించుకోలే, నేనే ఫస్ట్ ప్రభు సేవకి సమర్పించుకున్నాను. ఇట్లా సిస్టర్స్ మీటింగ్కి, సండే స్కూల్కి అట్లా వెళ్తూ ఉన్నాను, పని మానేసిన. మరి ఎట్లా దేవుడు పోషిస్తాడు? కాబట్టి నా ఫస్ట్ విశ్వాస యాత్ర జీవితానికి ఒక ప్రశ్న వేశా దేవునికి. ఒక ప్రశ్న వేశాను, దేవుడు దాన్ని నెరవేర్చినాడు. ఎందుకంటే అప్పట్లో చెప్పినాను కదా, బక్సింగ్ అంకుల్ బుక్స్, పెద్ద సాక్ష్యం పుస్తకము, చిన్న చిన్న సాక్ష్యాలు, అంకులు ఎక్కువ చదువుతుండేదాన్ని. ఎట్లా ప్రభు పైన ఆధారపడినారో, నీ అవసరతలు ఎవరికి తెలియచేయకూడదు, నేను నిన్ను పోషిస్తాను, నీ డబ్బు కాదు నువ్వు కావాలి నాకు, ఈ మాటలన్నీ నాకు గుర్తొచ్చాయి. అయితే ప్రభువా, నువ్వు నన్ను గనక సేవకు పిలుస్తున్నావు అని నాతో స్పష్టంగా మాట్లాడాలంటే ఒక్క మాట నాకు చెప్పు అని థియోడర్ గారు, మంచి వర్తమానికులు,
ప్రార్థన పరుల అంకులు వాక్యం చెప్పడానికి స్టేజ్ మీదకి వచ్చినారు. నేను ఏమని దేవుని ప్రశ్నించానంటే, బైబిల్లో ఇండ్లనైనను, భూములనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెండ్లనైనను, భార్యనైనను అని మాత్రమే ఉంది. ఎవరైతే పోగొట్టుకుంటారో వాళ్ళకి 200గా రెట్టింపిస్తానని బైబిల్లో ఉంది. కానీ అంకులు ఏమనాలంటే భర్తని కూడా అని చెప్పాలని చెప్పుకున్నా. ఈ వర్డ్ కూడా అంకులు వాడాల, అప్పుడే నేను ఖచ్చితం చేసుకుంటా మీరు పిలిచారు అని. వెయిట్ చేస్తున్నామట, లోపలంతా గుండెంతా భారంగా ఉంది. ఈ మాట చదివిచ్చారు. అంకులు చెప్తా ఉన్నారు, ఇండ్లనైనను, భూమినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైను, ఒకవేళ భర్తనైనను అనుకుంటున్నామో భర్తను కూడా అన్నారు. ఇంకా చూడు, నాకు బాగా భయం వేసింది అనమాట. అమ్మ అయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఖచ్చితం. నేను అనుకున్నాను కదా, నేను అనుకున్న మాట నాకు దేవునికే తెలుసు. మోకరించి ఆ మాట అంకులు చదివిచ్చారు, ఇది చదివిన తర్వాత ఇటు చెప్పాలి అంతే అని అనుకున్నారు. చెప్పేశారు ఆ మాట, భర్తనైనను. సరే అయితే అన్నీ విడిచిపెట్టేసేయాలి. సరే ప్రభా, సేవకు వచ్చేస్తా కంప్లీట్గా. ఇంకా ఆ రోజుతో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రభు స్పష్టంగా బయలుపరిచినాడు. ఆ వాగ్దానాలన్నీ దాన్ని పట్టుకొని సేవ కొరకు తీర్మానం చేసుకొని సేవ కొరకు పిలిచినాడు. ఆ తర్వాత మరి కొన్ని అవసరతల కొరకు నేను ఎవరి మీద ఆధారపడిన ప్రభా, నువ్వే నా అవసరతలు తీర్చాలి అని, అది కూడా దేవునికి ఒక చిన్న పరీక్ష పెట్టిన. ఏంటంటే ఆ రోజు బుధవారము నేను పరిచర్యకి వెళ్ళాలి. స్నానం చేసుకుందామని వాష్రూమ్కి వెళ్తే సోపు లేదు. మనసులో అనుకున్నా, ప్రభా బక్సింగ్ అంకులు షేవింగ్ చేసుకోవాలంటే కూడా దేవుణ్ణి అడిగినారు కదా, ఒక చిన్న మూత పోతే కూడా దేవుణ్ణి అడిగినారు కదా, మీరు ఇచ్చారు కదా. మరి నేను సోప్ తెమ్మని చెప్తే బ్రదర్ తెస్తారు, కానీ నేను చెప్పను, నువ్వు నాకు ఇవ్వు అని ఉట్టి నీళ్ళే స్నానం చేసేసుకొని పరిచర్యకి వెళ్ళిపోయి సాయంకాలం మళ్ళీ సంఘ ప్రార్థన ఉంటుంది. బుధవారం కాబట్టి అక్కడ హెబ్రోన్లో సంఘ ప్రార్థన ఉంటుంది. నేను వచ్చేస్తా ఉన్నా, గేట్ దాకా వెళ్ళి నిలబడిన. మా ఇంటికి ఒక 10 నిమిషాల వాక్ వెళ్ళడానికి. ఒక ఆంటీ నన్ను పిలుస్తూ ఉంది. నేను పరిచర్య కోసం వెళ్ళిన ఆంటీని ఎస్తేర్ అని పిలుస్తూ ఉంది. ఏంటి ఆంటీ మళ్ళీ పిలుస్తుందని వెనక్కి వెళ్తే ఒక కవర్లో కొన్ని పెట్టిచ్చింది. ఏంటి ఇప్పుడే కదా ఆంటీ ప్రార్థన చేసి నన్ను పంపించింది, మళ్ళీ వెనక్కి పిలిచి ఇవన్నీ ఇచ్చిందని ఆ కవర్ తీసుకొని గబగబా బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళి బ్యాగ్ సదురుతా ఉన్నా. అది ఓపెన్ చేసిన, దాంట్లో ఏముందంటారు? సోప్ ఉంది. నేనేమైతే వాడుకుంటానో అదే సోప్. నాకు ఇంకా చాలా దుఃఖం అనిపించింది. చాలా ఏడ్చినాను కూడా. చాలా ఏడ్చి, ప్రభు నువ్వెంత గొప్పవాడవి, ఎంత నమ్మదగిన వాడవు, చిన్న విషయం నీతో చెప్తే నువ్వెంత సహాయం చేస్తావు కదా అని. మరి మీరు నమ్మండి, ఈరోజు వరకు కూడా నాది అదే విశ్వాసం.
మీద ఆధారపడుతూ వచ్చాను. సేవకు రాకముందు చాలా రకాలైన కష్టాలు, సేవకు వచ్చిన తర్వాత కూడా చాలా రకాలైన కష్టాలు. అయితే నేను చెప్పగలను ఏంటంటే, దీంట్లో ఉన్న సంతోషము ఇంకెక్కడ కూడా ఉండదు. ప్రభు పనిలో ఉండే సంతోషము ఎక్కడ కూడా మనకి దొరకదు అన్నమాట. ఆ విధంగా ప్రభు అన్ని పరిస్థితుల్లో. తర్వాత నాకు ఇంకొక వాగ్దానం, నా బ్యాప్టిజం యొక్క వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అటు నేను ఏమైతే అడుగుతూ వచ్చానో అవన్నీ కూడా దేవుడు ఇస్తూ వచ్చినాడు. మరి చాలా కాలం నాకు సంతానం లేదు, కానీ ఇప్పుడు దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. కాబట్టి అట్లా దేవుడు అనేకమైన విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. తర్వాత మరి ఒక విషయం మీతో చెప్పాలి ఏంటంటే, దేవుడు ఏమైతే వాగ్దానం చేస్తాడో అది తప్పకుండా నెరవేరుస్తాడు. 10 సంవత్సరాలకు నెరవేరుస్తాడా, 20 సంవత్సరాలకు నెరవేరుస్తాడా, 30 సంవత్సరాలకు నెరవేరుస్తాడా, 50 సంవత్సరాలకు నెరవేరుస్తాడని కాదు. కానీ దేవుడు మాత్రం తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. అంటే నా బాల్యం నుంచి, ఎవరి నుంచి, సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా ఏమైతే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఏది కూడా పోనివ్వలేదు, అన్ని కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి ఈ సంవత్సరం నా వాగ్దానం ఏంటంటే, నిశ్చయంగా నిర్దోషమై సంతోషించాడు. యోగకి ఇచ్చిన వాగ్దానం అన్నమాట. కాబట్టి చాలా వచ్చినాయి, కానీ ప్రభు నిలబెట్టాడు. దేవుడు అట్లా నిలబెట్టి కాపాడుతూ వచ్చినాడు. కాబట్టి నా జీవితంలో దేవుడు చాలా సంతోషాన్ని ఇచ్చాడు. ప్రభు పనులు దేవుడి మీద ఆధారపడిన కొలది దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. ఎందుకు దీనికి కారణం ఏంటంటే, దైవజనుని యొక్క జీవితం. అది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇప్పటికీ కూడా నేను ఒకటే తీర్మానం చేసుకుంటా, అంతం వరకు కూడా ప్రభువులో ఆ విధంగా ఉండాలి. ప్రభు సేవలో ఆ విధంగా అంతం వరకు మరి దేవునితో, దేవుని ప్రజలతో, విశ్వాసంలో, యాత్రా జీవితంలో ఎక్కడ కూడా వెనుక తిరగకుండా ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. ఇప్పటివరకు నడిపించాడు దేవుడు. హృదయంలో చాలా సంతోషం ఉంది. అట్లనే ముందున్న దినాల్లో కూడా ఎక్కడ ప్రభు దేవుని సేవ కొరకు తీసుకుని వెళ్తే అక్కడ ప్రభువుని సేవించి ప్రభువులో ఉండాలనేది నా ఆశ. కాబట్టి మరి చివరిగా మీకు చెప్పేది ఏంటంటే, దైవజనుడు ఏమైతే మనకు నేర్పించినాడో దాన్ని మనం ఏం చేయకూడదు, పోగొట్టుకోకూడదు. చాలా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని వాక్యాన్ని కానీ, విశ్వాసాన్ని కానీ, ప్రార్థనా జీవితాన్ని కానీ పోగొట్టుకోవద్దు. ఈ 3 చాలా ప్రాముఖ్యం. ఏంటది? విశ్వాసం, ప్రార్థన, సహాయం. ఈ 3 చాలా ప్రాముఖ్యం. వీటిలో మనం కనుక బలపడితే అనేకమైన విషయాలు దేవుడు బోధిస్తాడు. కాబట్టి పరిచయ విషయం చెప్పాను కదా, సండే స్కూల్లో, తర్వాత సిస్టర్స్ మీటింగ్, తర్వాత సేవ పరిచయ, తర్వాత చాలా కోరికలు, సిస్టర్స్ రిట్రీట్స్ అన్ని దేవుడు ఏ సమయంలో ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టినాడు. మరి ఈ రోజు కూడా మరి ఒక ఉద్దేశం ప్రభు అది ఈ రోజు కూడా ఇక్కడ తీసుకొని వచ్చినాడంటే నా సొంత ప్లాన్ ఏం లేదు, దేవుడే తీసుకొని వచ్చాడు, దేవుడే వాడుకుంటాడు. కాబట్టి ప్రతి సంవత్సరం 3 సార్లు వీవేస్కి వెళ్తాను. ఒకటే ప్రార్థన చేసుకుంటా, ప్రభు ఏ చిన్న బిడ్డల మధ్యలో వాక్యాన్ని అందించాలో ఆ స్థలానికి నన్ను తీసుకొని వెళ్ళు. దేవుడు అదే స్థలాన్ని తీసుకొని వెళ్తాడు, అక్కడ వాడుకుంటాడు, తీసుకొని వస్తాడు. ఆ పిల్లలందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి పరిచయ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ మనము దేవునికి ఇష్టంగా ఉండాలి. అప్పుడు నిజమైన సంతోషం అనేది మనం అనుభవించగలుగుతాము. మన ద్వారా కూడా ఇతరులు మేలు పొందుతారు. చివరిగా ఒక్క మాట చదువుకుందాం, 2వ కొరింథీ
4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గలవారనున్నట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మను ఆదరించుతున్నాడు. ఇది నా జీవిత యొక్క సాక్ష్యం యొక్క సారాంశం అన్నమాట. ఎందుకంటే నేను చాలా చిన్నదాన్ని, కానీ ముసలోళ్ళు కూడా వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉంటారనమాట. ముసలోళ్ళు కూడా వచ్చి ఏడుస్తుంటారు. నేను అనుకుంటాను, నాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ అనుభవాలు ఉంటాయి, వాళ్ళు ఎక్కువ కష్టాలు పడి ఉంటారు, కానీ వాళ్ళు నా దగ్గర ఎందుకు ఏడుస్తారు అని అనుకున్నప్పుడు దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడినాడు. అన్ని పరిస్థితులు కూడా దేవుడు తీసుకొని వెళ్ళాడు. కాబట్టి ఎట్టి శ్రమంలో ఉన్నా సరే వాళ్ళని ఆదరించడానికి నాకు దేవుడు శక్తినిచ్చినాడు. అది ఏదన్నా కావచ్చు, భర్త విషయమా, పిల్లల విషయమా, కుటుంబ విషయమా, సంఘ విషయమా, పరిచర్య విషయమా, విశ్వాస విషయమా, తొలగిపోయిన విషయమా, లేకుంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోయే విషయమా, పాపం విషయమా, ఏదైనా కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని ప్రభువులోకి నడిపించడానికి దేవుడు నన్ను ఒక పాత్రగా నిలబెట్టినాడు. ఇది నా సాక్ష్యం యొక్క ఉద్దేశం అనమాట. ఎట్టి శ్రమలో ఉన్నా కానీ ఆదరించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎందుకంటే నన్ను అన్ని మార్గాలు గుండా తీసుకుని వెళ్ళినాడు. ఇది నేను అనుభవించాను, ఇది నేను అనుభవించలేదని కాదు, అన్ని మార్గాల్లో కూడా దేవుడు తీసుకుని వెళ్ళినాడు. 2 పనులు చేసిన ఆ మార్గాలన్నింటిలో. 1 ప్రార్థన, 2 విశ్వాసం. అంతే. చాలా విషయాలు చెప్పాలంటే కొన్ని బలహీనతలు పెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళి నిస్సహాయమైన పరిస్థితుల్లో దేవుని ద్వారా జవాబు పొందిన నేను. అంతే. ఏ మనిషి ఆధారం కాదు, దేవుని ద్వారా నేను జవాబు పొందాను. కాబట్టి మరి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుకి ఇంకా ప్రార్థన చేసుకున్న ప్రభు, ఎవరెవరు నేను ఆదరించాలి, ఎవరెవరు నేను బలవంతులుగా చేయాలి, ఎవరెవరిని ఎట్లా ప్రభువులోకి నడిపించాలి, ఎవరికి నేను సహాయకరంగా ఉండాలి, ఆ విధంగా మరి ప్రభు మనకి సహాయం చేయనట్లు ఈ సాక్ష్యం ద్వారా కూడా మీరు కూడా బలపడి మీకేమైనా అక్కర్లు, అవసరతలు, ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో అనుమానాలు ఉంటే అవన్నీ కూడా తొలగించుకొని ఏమైతే దేవుడు వాగ్దానం చేశాడో ఎప్పటికైనా సరే దేవుడు వాగ్దానం నెరవేర్చడానికి శక్తి ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో అదే జరిగింది. ఏ వాగ్దానం కూడా మర్చిపోలేదు, ఏ వాగ్దానం దేవుడు విడిచిపెట్టలేదు. ఈ రోజు వరకు కూడా, రక్షణ పొందిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ మాట కూడా దేవుడు తీసేయలేదు. ఒకవేళ మీకు ఎవరికన్నా అలాంటి బలహీనతలు ఉంటే ధైర్యపరచబడండి. దేవుడిచ్చాడు వాగ్దానము. అన్ని పరిస్థితుల్లో దేవుడే తీసుకుని వెళ్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. అవి మనకు అర్థం కాదు. వెళ్ళేటప్పుడు చాలా కష్టంగా ఉంటది, కానీ అవన్నీ అనుభవించిన తర్వాత చాలా సంతోషం ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు చాలా సంతోషం ఇచ్చాడు, అన్ని విషయాలు కూడా సహాయం చేశాడు. ఇంకా ప్రభువులో ఆత్మీయంగా నేను కూడా బలపడి అనేకమైన సంఘాలను బలపరిచే నిమిత్తమే నాకు కూడా ప్రార్థన చేయండి. మరి నా పేరు ఎస్తేరు, బ్రదర్ పేరు డేవిడ్, బాబు పేరు జాషువా. మరి ఈ విధంగా మా కొరకు ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందాం. మరి ఇది మన చిన్న వాక్యానుసారంగా ఉదయం నుండి ఇంతవరకు దేవుని యొక్క స్వరములు మనం వింటున్నాము. మనమందరం కూడా ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకొని దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడినటువంటి యొక్క ప్రతి లేఖన భావాన్ని బట్టి మన హృదయంలో ఒక నిశ్చయం చేసుకొని రాబోయే దినాల్లో దేవా నువ్వు కోరిన విధంగా నడుస్తాను కొరకే నేను తీర్మానం చేసుకుంటున్న ప్రభువాన్ని మనం తీర్మానం చేసుకుందాం. ఒక క్షణం పాటే కనుక కరెంటు లేదు, కరెంటు ఉంటే కొద్ది సమయం మనం గడిపేది, కానీ చాలా వేడెక్కిందరికి. ఒక క్షణం పాటే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు మోకరించి అందరు మోకాలు దిగండి. దయచేసి ఎవరు కూడా మరి కూర్చోవద్దు. అట్లా మన క్రమం ఏంటంటే మోకాలు దిగండి. మోకాల మీద కూర్చొని తలపై తప్పకుండా కుంగులు వేసుకొని క్రమశిక్షణ పడిద్దాం. ప్రభా, ఇంతవరకు ఉద్యమం నాతో మాట్లాడినావయ్యా. నువ్వు కోరినట్టు నా జీవితంలో గతంలో నేను నడచలేకపోయినాను. ఈ దినము నా మరొక పారి నువ్వు దర్శించినావు అనేటువంటి యొక్క మరి ఆ యొక్క నిశ్చయత కలిగి తీర్మానం చేసుకొని సమయంలో ప్రభు సన్నిధిని మనం సాగి వెళ్దాం. పరిశుద్ధుడగు దేవా, దయగలిగిన తండ్రి, లోకరక్షకుడా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు తండ్రి. మా దేవుడవై మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన శుభదినం బట్టి నీకు వందనాలు. దయగల దేవా, నిజమే ప్రభువా, మమ్మల్ని అందరికీ కూడా ప్రభా ఈ భూమి పైన మీరు ప్రేమించినారు, సృష్టించినారు, సొంత సమయంలో ప్రభా రక్షించుకున్నారు. నా దేవ తండ్రి, ఆనాటి నుంచి మొదలుకొని మా ప్రభు తండ్రి ఇంతవరకు మీరు నా ప్రభా భద్రపరుస్తూ వచ్చిన దేవుని స్తోత్రాలు. నా ప్రభు తండ్రి సమయంలో ఆరిపోయినటువంటి ఆత్మల దీపముల బొమ్మలను మరొక ప్రభా నీ చువాక్ ద్వారా నిత్యముడి ముడి ద్వారా ప్రభు తండ్రి తిరిగి ఎలింపజేస్తున్న దేవుని కొందనాలు. మా దగ్గర మా ప్రభు తండ్రి నీ ప్రియ దాసులను నా దేవతని దూర ప్రాంతం నుంచి మొదలు నడిపించి మీరు అభిషేకించి వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. దగ్గర దేవా, ఇన్న ప్రతి వాక్యముల ప్రభా ప్రతి ఒక్కరి జీవితాల్లో అది ప్రభా సంపూర్ణంగా ఫలించడానికి సహాయపడింది దేవా. మంచిలో పడే విత్తనం వారి తండ్రి అది బాగా ఫలించడానికి సహాయపడింది దేవా. మీరు బాగా ఫలించడం వలన నా తండ్రికి భయం కలుగుతుందని చెప్పిన దేవా, అట్లు మా ప్రభుత్వానికి అలా మోకరించిన ప్రతి బిడ్డలు అద్భుతంగా ఫలించడానికి సహాయపడింది దేవా. పరిశుద్ధ తండ్రి సమయంలో నా ప్రభు కుడి వచ్చిన తండ్రికి వందనాలు. ఆయా గ్రామం నుంచి నడిపించిన బిడ్డకి స్తోత్రాలు. పరిశుద్ధ దేవా తండ్రి ప్రత్యేకించి నా దగ్గర మా ప్రభు తండ్రి గుమ్మరాల నుంచి దేవన ప్రభా రాంపూర్ నుండి పరపాకల నుండి ఏరెట్ల నుండి నడిపించిన బిడ్డకి స్తోత్రాలు. పరిశుద్ధ దేవా తండ్రి ప్రభా కాకుండా మా ప్రభు తండ్రి గుడేపల్లి నుంచి మా ప్రభు తండ్రి ప్రభా సంఘం నుండి మెడిపల్లి నుండి నా ప్రభు తండ్రి కొట్ల నుంచి నా దేవా మెడిపల్లి నుండి నా ప్రభు నడిపించిన బిడ్డకి స్తోత్రాలు. పరిశుద్ధ దేవా తండ్రి స్థానిక గ్రామాల నుంచి ప్రభా నాగపురము, చోటుపల్లి, బసిరివాల, కొత్తూరు నా దేవత ప్రభు తండ్రి పలు గ్రామాల నుంచి నడిపించిన పిల్లకి వందనాలు. మా దగ్గర దేవా తండ్రి ఇంతవరకు దేవ ఎంతో చక్కగా మా మధ్యలో మీరు వచ్చారు. చక్కటి వాతావరణం ఇచ్చినారు. దేవుని స్తోత్రాలు. నా ప్రభావ ప్రతి దేవా శక్తులు బంధించినారు. దేవా మేము ఊహించడానికంటే గ్రహించడానికంటే అత్యధిక చేసే శక్తులు దేవుడుగా రుచిపరుచుకున్న ప్రభానికి వందనాలు. గతంలో మా ప్రభు తండ్రి విజ్ఞాపన చేసినప్పుడు, ప్రాణం చేసినప్పుడు, తండ్రి సన్నిలో కనిపెట్టినప్పుడు దేవాన్ని ప్రభు అద్భుతమైన కార్యాలు జరిగించి ఆయా ప్రాంతం నుంచి నీ ప్రియా బిడ్డలను నా ప్రభా నా తండ్రి రాష్ట్రం నడిపించినారు. నా దేవ నా ప్రభా ఇంతవరకు మీరు మాకు తోడైన దేవుని స్తోత్రాలు. నా ప్రభా తండ్రి ఇప్పుడే కాదు ప్రభా అంతవరకు తోడైన దేవుడు నా ప్రభు మరి చక్కటి వాయిద్యాలు వాయించి ఈ కుమారులను కూడా నడిపించిన దేవుని స్తోత్రాలు. అట్లు మా ప్రభా తండ్రి లైవ్ యొక్క నా ప్రభా తండ్రి ప్రభా ఎంతమంది అయితే వాక్యం వింటున్నారు తండ్రి దేవన ప్రభా అనేకులు నా ప్రభా తీర్మానం చేసుకొని ఈ స్థలంలో లేకపోయినప్పటికీ ఎవరైతే ఆ యొక్క వాక్యం వింటున్నారు తండ్రి అనేకులు రక్షణ పొందలకు మారు మనసు పొందలకు నిశ్చయించుకొని తండ్రి నిత్య రాక్షములకు వరుసలకు సాయపడు దేవా. ఇందులో చేసుకొచ్చిన మేలును బట్టి ఉపకారం బట్టి ఈ కనుక మనం స్తోత్రం చెల్లిస్తూ దేగల మా దేవాన తండ్రి ఇతర పరిచయం ఎంతటి ప్రభావ దేవునికైనా చేసినందుకు మహిమ గంట ప్రభావం మీకు ఆరోపిస్తూ
నా ప్రభు వచ్చినందరి ప్రభావ పేరి తిరిగిన ప్రభావ వారి స్థలానికి వెళ్తుండగా సుఖమైన ప్రయాణం ఇచ్చి నడిపించడమని మహిమగంత మీరే పొందమని యేసు క్రీస్తులతో మన పరిశుద్ధంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సాహసము సకల పరిశుద్ధులకు కూడి వచ్చిన అందరికీ సదాకాలం తోడైంది అనిపించుగాక. ఆమేన్. ఎంతో బాగా మీరు ప్రార్థన చేశారు, ప్రార్థనకు వచ్చారు, వాక్యం విన్నారు, చాలా సంతోషం. ఈ చిన్న సంఘానికి కూడా మీరందరూ ప్రార్థన చేయండి.